హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనీ షన్ను వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే బోడ కాకరకాయ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. చాలా సింపుల్ అండి, చాలా త్వరగా అయిపోతుంది, కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేద్దామో చూద్దాం. నేనైతే ఇలా బోడ కాకరకాయలను తీసుకున్నాను. వీటిని ఇంకా వేరే నేమ్స్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొత్తం లోపల ఉన్న గింజలు తీసేసి అలా ముక్కలు కట్ చేసుకొని ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. అవి ఉడికాక అలా ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మనం పిసకాల్సిన అవసరం లేదు. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఆనియన్, కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలి పక్కకి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే కాకరకాయ కర్రీలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అడగంటకుండా డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం డీప్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇది కూడా రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా డీప్ ఫ్రై చేసుకోవాలి. కానీ ఈ బోడకాకరకాయని మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. నేనైతే అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. అది మాడిపోకుండా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు కూడా మాడిపోకుండా గ్యాస్ అనేది స్లిమ్గా పెట్టుకొని కలుపుకోవాలి. అడగంటకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బోడ కాకరకాయని వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్లో మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అడగంటకుండా గ్యాస్ అనేది స్లిమ్గా పెట్టుకొని ఉంచుకొని ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకోవాలి. ఒక 10-20 మినిట్స్ తర్వాత చూసారా ఎలా అయిందో. ఇలా మెత్తగా ఉడుకుతుంది. ఇలా మెత్తగా ఉడికాక మనం ఇందులో కాకరకాయ పిసకాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ తర్వాత తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. అడగంటకుండా కలుపుకొని ఉంచుకోవాలి. చూసారా ఎలా అడగంటిందో అలా అడగంటకుండా కలుపుకోవాలి. చూసారా చాలా బాగుంటుంది కర్రీ. ఆ తర్వాత ధనియా పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి అడగంటకుండా. ఆ తర్వాత ఒక 10-20 మినిట్స్ మూత పెట్టుకుంటే ముక్కలకు అనేది కారం అనేది పడుతుంది. అలా కారం పట్టాక టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకోండి. చూసారా ఆయిల్ అనేది మీదికి ఎలా వస్తుందో. ఆ తర్వాత మనం ముందుగా చింతపండు రసం పిసుక్కొని పెట్టుకొని అలా పోసుకుంటే మొత్తం కొంచెం లైట్గానే పులుపు అనేది లైట్గానే పోసుకోవాలి. చింతపండు రసం పోసుకొని అలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాతకి ఒక 10-20 మినిట్స్ మరగనించాలి. మూత పెట్టి చూసారా ఎలా మరిగిందో. అలా మరిగాక కలుపుకోవాలి మొత్తం. కుడక పొడి కూడా వేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. కుడక పొడి వేసుకుంటే ఇంకా ఆ తర్వాత నేను స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాను. అంతే అండి. రైస్లోకి మాత్రం చాలా బాగుంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా త్వరగా అయిపోతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. అంతే అండి. ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.